తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్ రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఈ రైట్స్ పై ఐటీ అధికారులు వివరణ ఇవ్వనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లాకర్లను తెరిపించిన ఐటీ అధికారులు దిల్ రాజు సోదరుడు విజయసింహ నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. విజయసింహారెడ్డి ప్రస్తుతం ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నారు. దిల్ రాజు, విజయసింహ మధ్య లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం నుంచి సోదాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీష్ నివాసంలో సోదాలు ముగిశాయి. దిల్ రాజు నివాసంలో తనిఖీల్లో భాగంగా ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దిల్ రాజు మినహాయించి పలువురి సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు ముగిశాయి. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేశారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజుకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ దిల్ రాజుకు ఆశించిన లాభాలను తెచ్చిపెట్టలేదు. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం భారీ వసూళ్లనే సాధించింది. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చిన ఫస్ట్ డే 186 కోట్లు రాబట్టినట్లు చెప్పడంతో పాటు జోరుగా కలెక్షన్లు వచ్చినట్టు పోస్టర్లు వేశారు. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా సైతం అతి తక్కువ సమయంలోనే 200 కోట్ల క్లబ్లో చేరిపోయినట్లు పోస్టర్లు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. అయిందా? నిజమా సార్, ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అయిందా? నిజమా అన్ని అవుతాయి, వాళ్ళు కూడా అన్ని అవుతాయి, అన్ని బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. కాదు అనిల్ గారు, ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్. మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు,
4 రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్కి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్ రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ను ఐటీ పూర్తి చేస్తోంది. దిల్ రాజు ఇల్లు, కార్యాలయంతో పాటు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో సీజ్ అయిన పత్రాలను అధికారులు వెరిఫై చేస్తున్నారు. అలాగే టాలీవుడ్కి చెందిన పలువురు సినీ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో వరుసగా 4 రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా కీలక అంశాలను గుర్తించింది ఐటీ. భారీగా నిధులు తరలించినట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది. గత 2 ఏళ్లుగా దిల్ రాజు బ్యానర్లో నిర్మించిన సినిమాలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టారు. పెట్టిన పెట్టుబడికి వచ్చిన ఆదాయానికి భారీ వ్యత్యాసాలు ఉండటం, వచ్చిన ఆదాయానికి చెల్లించిన పన్నులకు కూడా పెద్ద మొత్తంలో వ్యత్యాసాన్ని గుర్తించింది ఐటీ. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ శాఖ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకు సంబంధించిన నిర్మాతల ఇళ్లలో కూడా దాదాపు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. $18,000 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ పన్నుల చెల్లింపులు తక్కువగా ఉన్నట్లు ఐటీ నిర్ధారించింది. 4 రోజులుగా 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. టాలీవుడ్లో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ దాడులు చేసింది. గతంలో భారీ బడ్జెట్ సినిమాలు చేసిన ఆదాయం ఎక్కువగా వచ్చిందని ప్రకటించిన నిర్మాతల ఇళ్లలోనే ఐటీ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏకకాలంలో పెద్ద బ్యానర్స్ ఉన్న నిర్మాతలపై ఐటీ శాఖ దాడులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఐటీ శాఖ అధికారులు దాడులకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ ని అడుగుతూ హీరోలు కనుక మొత్తం వైట్ మనీ తీసుకుంటే ఏ నిర్మాతకు బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై మీరేం అంటారు అంటూ రిపోర్టర్ వెంకీని ప్రశ్నించగా వెంకీ మాట్లాడుతూ మిగతా హీరోల గురించి తనకు తెలియదని అన్నారు. తనదంతా ఫుల్ వైట్ అని తెలిపారు. తాను బ్లాక్ తీసుకునేది కొంత అని, అది కూడా వైట్లోనే, అది కూడా తన చేతికి రాదని అన్నారు. ఆఫీస్కు వెళుతుందని చెప్పారు. అందులో నుంచి కూడా తన ఖర్చుల కోసం తీసుకుంటానని వెంకటేష్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎదిగారు. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. భద్ర, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమళ్ళ చెట్టు, గేమ్ చేంజర్ వంటి చిత్రాలతో స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించింది. ఈ దాడుల నేపథ్యంలో సినీ నిర్మాతలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకే భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారని, ఫేక్ బడ్జెట్లు చెప్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పెద్ద బడ్జెట్కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదే తరహాలో వారికి వస్తున్న 100 కోట్ల లాభాలపై కూడా ఐటీ అధికారులు నజర్ పెడుతున్నారు. చూడాలి మరి ఐటీ అధికారులు దాడులపై ఎలా స్పందిస్తారు. ఇది వాటి స్పెషల్ రైడ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides.